హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అసలు వీడియోలు అయితే చాలా రోజులు అవుతుంది నేను పెట్టక. ఈ వీడియో వచ్చేసైతే మొన్న వర్షాలు 2 రోజులు ఫుల్గా పడ్డాయి కదండి, అప్పటిదన్నట్టు పెట్టడానికి అసలు వీలు కాలేదు. ఇది ర్యాండమ్ వీడియో అండి, అంటే ఒక్క రోజుదే కాదని. అక్క వాళ్ళతో పెళ్ళికి వెళ్ళింది, ఇంకా మా అబ్బాయి ఒక రెసిపీ చేసిండు, అది ఇంకా అట్లా పెట్టాను అన్నట్టు. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి. అసలు ఈ వర్షం అయితే ఆగకుండా అసలు పడుతూనే ఉంది. అసలు స్కూల్స్ కూడా బంద్ ఇచ్చిళ్ళు. ఇంకా పంట పొలాలు అయితే ఎన్ని పాడైపోయినాయో అసలు. మేము ఉండేదానికంటే కొంచెం ముందు మాకైతే ఏం వాటర్ రాలేదు, పాపం వాళ్ళకైతే ఇళ్ళకి వాటర్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డారంట. ఇంకా చాలా ప్లేస్లలోనే ఇండ్లు అన్నీ మునిగినాయి. ఇంకా ఈ వర్షానికైతే ఇదైతే పెళ్ళికి అక్కతో నేను వెళ్ళిన చిన్నక్కతోని ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు. పెళ్ళిలో ఈ తలంబ్రాలు పోసుకోవడం, ఎవరు గెలుస్తామో చూద్దాం అన్నట్టుగా వాళ్ళు ఎంత స్పీడ్గా పోసుకుంటున్నారు. అసలు ఇది మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి నెమ్మదిగా పోసుకుని ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. కానీ ఇక వాళ్ళు అసలు అన్ని పెళ్ళిళ్ళలో ఇలానే స్పీడ్గా పోసుకుంటారు, కుమ్మరించుకుంటారు. ఇంకా లాస్ట్కి అట్లా కాకుండా ఇది లైఫ్లో ఫస్ట్ టైం కదా, అంటే మళ్ళీ మళ్ళీ రాదు కదా, మంచిగా ఆస్వాదిస్తూ నెమ్మదిగా పోసుకుంటే బాగుండు అనిపించింది నాకైతే. హిందూ సంప్రదాయంగా ఈ పెళ్ళి, హిందువుల పెళ్ళి అసలు ఎంత బాగుంటుందంటే, అంటే మేము కూడా హిందూసే కానీ ఈ పెళ్ళి ఒక సీతారాముల కళ్యాణంలా అనిపిస్తుంది. ప్రతి పెళ్ళి నాకైతే మొత్తం చూడాలనిపిస్తుంది. ఎంత బాగా అనిపిస్తుందో. అందులో ఈ తలంబ్రాలు పోసుకోవడం ఇంకా హైలైట్. ఇంకా తలపై జీలకర్ర బెల్లం పెడతారు కదా, ఆ జీలకర్ర బెల్లం లాగా కలిసిపోవాలని, ఎప్పటికీ విడిపోకుండా ఉండాలని కావచ్చు. ఇంకా నాకైతే అంత తెలియదు. ఇంకా మట్టెలు అయితే అసలు అబ్బాయి గెలిచాడు చూసారా లాస్ట్కి. ఇంకా మట్టెలు పెట్టడం, మట్టెలు అయితే ఒక చేతిలో పెళ్లి కూతురు కాలు పట్టుకొని ఇంకో చేతితో మట్టెలు పెడతారు కదా పెళ్లి కొడుకు. అసలు ఈ పెళ్ళిలోనే ఉంటుంది, ఒక దాని తర్వాత ఒకటి చేసి ఈ పెళ్ళి పద్ధతిలోనే ఎవరు ఎక్కువ కారు అనేసి అసలు ఒక్కొక్క దానికి ఒక్కో అర్థం ఉంటుంది. అదంతా చెప్పాలంటే మన వీడియో సరిపోదు. కానీ ఇప్పుడు చూసారా బాషింగాలు ఒకరికొకరు మార్చుతున్నారు. ఇప్పుడు ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్క పక్కనే కూర్చుంటారు అన్నట్టు. ఇంకా నేనైతే ఇది తెల్లారి టమాటా పప్పు చేస్తున్నట్టు. పప్పు అయితే కడిగి నానబెట్టిన, అందులోనే కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంకా టమాటాలు కూడా కట్ చేసి వేసాను, అందులోనే ఉల్లిపాయలు కూడా. ఇదైతే కుక్కర్ ఆన్ చేసిన తర్వాత ఒక్క విజిల్కే మూత ఊడిపోయింది. ఇంకా దెబ్బలు గిట్లా ఏం తగలలేదు, అంటే మూత ఎగిరి నా మీద పడలేదు, సైడ్కి పడింది. నా మీద పడితే దెబ్బ తాకు, అది రబ్బర్ లూజ్ అయింది అనుకుంటా. మూత సందులో నుండి రబ్బర్ బయటికి వచ్చి ఆ ప్రెషర్కి మూత లేసిపోయింది అన్నట్టు పైనకి. ఇప్పుడు ఇంకా మూత పెట్టకుండానే పప్పు కొంచెం సేపు ఉడికించాను. దేంట్లోకి అయితే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. పప్పు అయితే ఉడికిపోయిందండి, అంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం వక్క ఉండేలాగా. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి కలుపుకొని ఇంకా పోపు పెట్టుకుంటే అయిపోయినట్టే పప్పు. ఎట్లా కుడిచేదంతా కాదు వాషింగ్ మిషన్. మా ఆయనకి వాషింగ్ మిషన్ షాక్ కొట్టిందంట, అందులో చేయి పెట్టిందంట లిక్విడ్ వేద్దామని. అందుకని ఆ చెయ్యి అల్లకే గుంజినట్టు అయిందంట. అదే చెప్తున్నాను నా దగ్గరికి వచ్చి. 14 ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఆ వాషింగ్ మిషన్ కొని. మంచిగా అయితే ఎలాంటి రిపేర్ రాలేదు. మొన్న ఒకసారి బాగా సౌండ్ వస్తుందని చూపిస్తే అదేమో వేసిండు, బేరింగ్ ఏదో వేసిండు. అప్పటి నుంచి ఇంకా మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు షాక్ వచ్చింది, ఇన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి రిపేర్ రాలేదు. ఆ వాషింగ్ మిషన్ రిపేర్ అయినా కూడా వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలు వాడడం మీరే కావచ్చు, ఆ కంపెనీ అయినా చూస్తే సంబరపడతాడు అని అన్నాడు. ఇంకా ఈ పోపులో అయితే కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లిపాయ ముద్ద, కరివేపాకు, కొంచెం ఇంగువ, ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత పప్పులో వేయడమే. అంతే అండి. పప్పు టమాటా పప్పు అయితే సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. అంటే 1-2 టమాటాలు వేస్తే అంత టేస్ట్ ఉండదు పప్పులో, చాలా టమాటాలు వేస్తే బాగుంటుంది. ఇంకా దోసకాయ టమాటా పప్పు కూడా చాలా బాగుంటుంది. ఏదైనా కూడా మనము పప్పులో కొంచెం కంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్ సూపర్ ఉంటుంది కాంబినేషన్స్లలో.
ఇంకా మా అబ్బాయి ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేసుకుంటా అని అంటాడు. పీనట్ బటర్ చేశాడని అసలు ఎంత బాగుందో, అంత టేస్టీగా ఉన్నది. బయట ఉన్నదానికంటే కూడా వీడు చేసింది అయితే చాలా బాగుంది. ఈ పల్లీలు అయితే మంచిగా చిన్న మంట మీద వేయించుకున్నాడు. వాటిని పొట్టు తీసి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం డైరీ మిల్క్ది డార్క్ చాక్లెట్ వేసిండు అన్నట్టు. కొంచెం ఏది కొలతలేదు, అన్నీ వాడి ఇష్టం వచ్చినట్టు అన్నీ అందాదనే వేసిండు. ఇంకా ఇది చాలా మమ్మీ అని నన్ను అడుగుతున్నాడు. ఇంత ఒక 3 పీసెస్ అట్లా వేసిండు. ఈ చాక్లెట్‌లో నట్స్ కూడా ఉన్నాయి. అసలు బాగుంది. గుండె జబ్బులు ఇట్లా రావంట డార్క్ చాక్లెట్ అట్లా కొంచెం తింటే రోజు. ఈ చాక్లెట్ సరిపోదని హర్షేస్‌ది కోకో పౌడరు 100% అన్నట్టు ఇది. ఇది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అంత వేసిండు. ఇంకా మొన్నైతే తొక్కు చికెన్ అంట చేసిండు. అంతా ఏమేమో చేసిండు కానీ లాస్ట్‌కి అయితే సూపర్ ఉంది టేస్ట్. ఏదేదో చేస్తూ ఉంటాడు ఖాళీగా ఉంటే ఇంట్లో. ఆ చికెన్‌ది చేస్తుంటే నేను షార్ట్ తీసిన, అది రేపు పెడతాను మీకు. చాలా బాగుందండి నిజంగా. ఇక్కడైతే కొంచెం హనీ కూడా వేసి ఇంకా మిక్సీ పట్టుకోవడమే అంతే. ఇంకా ఇదంతా వాడే కష్టపడి చేసుకున్నాడు. అంత క్లీనింగ్ కూడా వాడే చేసిండు. ఇక లాస్ట్కి నేను తిడతా అనేసి ఆ పొట్టంతా పడేసిండు ఇంట్లో. లాస్ట్లో ఒక పించ్ సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టాడు అంతే. ఇంకా దీంట్లో బెల్లం కానీ బటర్ కానీ ఏమేలే. నేను బటర్ ఇస్తాడేమో అనుకున్నా, అవసరం లేదంట. ఇది చాక్లెట్ పీనట్ బటర్ అంట వాడు చేసింది. ఎంత టేస్టీగా ఉందో అసలు నిజంగా అండి. మీరు ట్రై చేయండి కంపల్సరీ. పిల్లలకైతే మంచిగా హెల్తీ. కొంచెం నన్ను టేస్ట్ చేయమని అయితే వాడు నాకు ఇచ్చిండు. స్పూన్తో టేస్ట్ చేసిన అసలు ఎంత టేస్టీగా ఉన్నది. బ్రెడ్ పైన పెట్టుకొని తిన్నాడు వాడైతే. నేనైతే స్పూన్తో కొంచెం టేస్ట్ చేశాను. అసలు ఎంత బాగుందో, నిజంగా టేస్టీగా ఉంది. అసలు ఏ కొలతలు లేకుండా అందాదిని బట్టి అన్నీ వేసిండు కదా, ఎంత టేస్టీగా ఉందో అసలు. ఈ పీనట్ బటర్, చాక్లెట్ పీనట్ బటర్, ఆ చాక్లెట్ వేయడం వల్ల వచ్చి ఇంకా టేస్టీగా ఉంది అసలు. పల్లీలు వేయించుకోవడమే ఆలస్యం, చిట్కలా అయిపోయింది అసలు. 5 నిమిషాలలో అయిపోయింది ఇది. పిల్లలకైతే బిస్కెట్లు అట్లాంటివి పెట్టే కంటే ఇది పెట్టండి మంచిగా. మార్నింగ్ హెల్తీగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళే ముందు బ్రెడ్ పైన పెట్టి జామ్ బదులు అట్లా పెట్టిస్తే బాగుంటుంది. ఇష్టంగా తింటారు కూడా పిల్లలు. బాయ్ అండి.